టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఎక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, ప్రతిభ లభ్యత, పెరుగుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకొని ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే డిజిటల్ టాలెంట్ పైప్లైన్ను నిర్మించడం, ఎక్సెంచర్కు అవసరమైన వర్క్ఫోర్స్ తయారీ, ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్ ఎఫ్ఆర్ఎస్ఎన్ ద్వారా సహకారం అందించాలని, క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్తో పాటు స్టార్టప్లకు మద్దతు ఇచ్చేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం వహించాలని, జెన్ ఏఐ, ఎక్స్ఆర్, బ్లాక్చైన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికలపై దృష్టి సారించిన ఎక్సెంచర్ ఇన్నోవేషన్ ల్యాబ్ను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్తో అనుసంధానించి ఆవిష్కరణలపై దృష్టి సారించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై ఎక్సెంచర్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మనీష్ శర్మ మాట్లాడుతూ, తమ సంస్థ 2023లో బెంగళూరులో ఒక జనరేటివ్ ఏఐ స్టూడియోను ప్రారంభించిందన్నారు. ఇది రాబోయే 3 ఏళ్లలో ఏఐపై ప్రపంచవ్యాప్తంగా $3 బిలియన్ పెట్టుబడిలో భాగమన్నారు. ఎక్సెంచర్ సంస్థ ఏఐ, డిజిటల్ టాలెంట్ అభివృద్ధిపై గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 80,000 ఏఐ ఫోకస్డ్ ప్రొఫెషనల్స్ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అధిక భాగం భారత్పైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మనీష్ శర్మ తెలిపారు.